హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి హౌస్ వైఫ్స్‌కు ఇంట్లోనే ఉంటూ చేసుకోదగిన 3 బెస్ట్ బిజినెస్ ఐడియాస్ అయితే నేను చెప్తానండి. ఇది చాలా తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే చేసుకునే విధంగా కూడా ఇది ఉంటుంది. మీకు తక్కువ పెట్టుబడి అలాగే ఎక్కువ లాభంతో ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. చాలామంది ఇంట్లోనే ఉంటున్నాం ఖాళీగా మనము ఏదో ఒకటి సంపాదించుకోవాలి. ఎంతో కొంత అది ఇంత అని కాదండి. ఎంతో కొంత మన ఖర్చులకైనా మనం సంపాదించుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మనకేమొస్తుంది? మనం ఏం చేయగలము? అని ఆలోచిస్తూ ఉంటారు కదా! దానికోసమే ఈ 3 బెస్ట్ బిజినెస్ ఐడియాస్ అయితే చెప్తాను. మీకు అవు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అసలుకి ఫస్టు మీరు బిజినెస్ చేయాలంటే మీ దగ్గర ఎంతో కొంత అమౌంట్ అయితే ఉండాలి కదా! మరి అమౌంట్ ఉండాలంటే అంటే కనీసం 1000 రూపీస్‌తో పెట్టుకుంటున్నారనుకోండి ఇంట్లోనే ఉండి కూడా. కానీ ఆ 1000 రూపీస్ కూడా మీ దగ్గర ఉండాలి కదా! అలా కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మీకు ఇక్కడ ఒక చిన్నగా మనీ ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా ఎక్స్‌ప్లనేషన్ చేస్తానండి. ఓన్లీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర మెయిన్‌గా ఉండాల్సింది మనీ. మనీ ఉండాలంటే మనం సేవింగ్స్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఎవరి దగ్గరకో వెళ్లి మనము ఎక్కువ ఎక్కువ అమౌంట్ తెచ్చుకొని దానికి ఇంట్రెస్ట్‌లు కట్టుకుంటూ ఉండడం కంటే, మనం సేవింగ్ చేసిన దాంతోనే ఇలా తక్కువ అమౌంట్‌తోనే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకు లాభం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు బయట నుంచి తెచ్చి దాంతో బిజినెస్ పెట్టారనుకోండి లాభాలొస్తాయి కాదనట్లేదు ఒకేళ. లాభాలొచ్చినా మీరు మళ్ళీ దానికి ఇంట్రెస్ట్‌లు కట్టి అసలు అన్నీ కట్టేసారు. అదే మీరు సేవింగ్ చేసిన దాంతోనే మీరు అంటే ఇప్పుడు మీరు మీ బిజినెస్‌కి ఒక 3000 అవసరం ఉంది. కానీ మీ దగ్గర 2000 ఉంది సేవింగ్స్‌లో. ఒక 1000 రూపీస్ వేరే వాళ్ళని అడిగి ఇప్పించుకున్నా అంత ఎక్కువ అని ఏమి అనిపియదు. అంటే నేను చిన్న అమౌంట్ చెప్తున్నాను. అంతేకానీ 3000 వేరే వాళ్ళ కానుంచి ఇప్పించుకుంటే మనకు 3000 మొత్తం మనం కట్టాల్సొస్తుంది గదా! కాబట్టి ఎప్పుడు కూడా మన దగ్గర కనీసం ఒక 70% అమౌంట్ అనేది మన దగ్గర ఉండే విధంగా చూసుకోవాలి. కాబట్టి మీరు మనీ ఎలా సేవ్ చేసుకుంటారంటే నేను జస్ట్ హౌస్ వైఫ్స్‌కి మాత్రమే చెప్తున్నానండి. ఇంట్లో ఉన్నప్పుడు మనం కూరగాయలకు వెళ్ళినప్పుడు కొద్దిగా అమౌంట్ సేవ్ చేసుకోవడం. అలాగే మీకు ఫెస్టివల్స్‌కి అలా బట్టలు తీసుకోవడానికి అమౌంట్ ఇస్తుంటారు కదా! దాంట్లో నుంచి కొంచెం తక్కువ బడ్జెట్‌లో మనం తీసుకొని మనం మిగతాది సేవింగ్ చేసుకోవడం. అలాగే ఊరికెళ్ళినప్పుడు రిలేటివ్స్ ఇచ్చిన అమౌంట్‌ను మనం సేవింగ్ చేసుకోవడము. అలా మీరు ఒక 1 ఇయర్ పాటు కష్టపడి సేవింగ్ చేసుకున్నారంటే ఆ అమౌంట్‌తో మీరు ఈజీగా బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చండి. ఇది నాకు మంచిగా అనిపించింది ఐడియా. మీకు కూడా ఎలా అనిపించిందో చూసుకోండి. ఇక ఫస్ట్ వచ్చేసి హోమ్ ఫుడ్ డెలివరీ అండి. ఇదైతే మస్తు ఎప్పుడు ట్రెండింగ్‌లో ఉంటుంది ఈ బిజినెస్ ఐడియాస్ అంటే. ఎందుకు అంటారా? మనము ఫుడ్డు డెలివరీ అనేది అంటే మనము ఫుడ్డును ఆహ్, అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి ఇయ్యకపోయినా కూడా మనము మన దగ్గర మంచిగా టాలెంట్ ఉండి మంచిగా ఫుడ్డు మీరు టిఫను, లంచ్, డిన్నరు, స్నాక్స్ అలా ఏదైనా చేయండి. కానీ అన్నీ చేసినా కూడా బెస్ట్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది చూస్తుంటాం కదా! మనం రోడ్ల మీద లేకపోతే ఇంటి పక్కన కూడా జస్ట్ రొట్టెలు చేస్తూ కూడా అమౌంట్ అనేది సంపాదిస్తూ ఉంటారండి. మన ఇంటి పక్కనే జస్ట్ దా గ్యాస్ సిలిండర్ పెట్టుకొని చిన్నగా రొట్టెలు చేస్తూ కూడా మనకు ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. అలా మీరు మంచిగా ఫుడ్ చేయడం వస్తే ఇదైతే మంచి బిజినెస్ ఐడియాస్ అండి. దీంట్లో నుంచి మీరు చాలా చాలా డెవలప్ అవ్వచ్చు. మీరు సొంతంగా మీ నేమ్‌తోనే మీరు ఫుడ్ అనేది డెలివరీ అంటే మంచి హోమ్ ఫుడ్డు డెలివరీ చేస్తామనేటట్టు కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక మీరు ఇంట్లోనే ఉంటూ చేస్తాం కాబట్టి మన చుట్టుపక్కల ఏమన్నా దగ్గర దగ్గర ఆఫీసులుంటాయి కొన్ని. లేతే కాలేజీలుంటాయి, స్కూల్స్ ఉంటాయి. అలా వాళ్ళకేమైనా అవసరమైనప్పుడు ఇప్పుడు స్కూల్స్ అనుకోండి పక్కనే మనం చిన్నగా హోమ్‌మేడ్‌గా చేసిన ఫుడ్స్ అంటే స్నాక్స్ ఉంటాయి కదా! అవైతే సెట్ అయితాయి. మరి టిఫిన్స్ అవైతే సెట్ కావక్కడ. అలాగే హాస్టల్స్ దగ్గర టిఫిన్స్, లంచ్ అవన్నీ సెట్ అవుతాయండి. ఇలా ఫస్ట్ మీ ఫ్రెండ్స్, మీ పక్కంటి వాళ్ళు ఎవరైనా ఇద్దరు ఆఫీస్‌కెళ్ళే వాళ్ళుంటారు. వాళ్ళ కోసం మీరైతే ఇలా హ్మ్. లంచు, డిన్నరు, టిఫను అలా అన్నీ మీరు చేసి ఇవ్వడానికి ఒకసారి ట్రై చేయండి. అడగండి. అలా మీరు ఒక బాక్స్‌కు ఒక 100 రూపీస్ అయితే అట్లా 20 బాక్సులకొచ్చేసి 2000 రూపీస్ అవుతుంది. ఇలా మీరు ఈజీగా 3000-5000 వరకు సేవ్ చేసుకోవచ్చండి. ఇదైతే చాలా బావుంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి పికిల్స్ అండ్ వడియాలండి. పికిల్స్ అనుకోండి మెయిన్ పికిల్స్ అండి. ఇప్పుడు సమ్మర్ ఒస్తుంది. వడియాలు గూడా పెట్టుకొని మీరు సేల్ అయితే చేసుకోవచ్చు. చిన్న చిన్న ప్యాకెట్సేనండి. చిన్న చిన్న ప్యాకెట్స్‌ని మీరు దగ్గర కిరాణా కొట్లలో అలా ఇచ్చి శాంపిల్‌లాగా మీరు సేల్ అయితే చేసుకోవచ్చండి. చాలా బాగా ఉంటుంది ఇది వడియాలు. చాలా వడియాలు ఎప్పుడు కూడా మీరు హెల్తీగా చేయడానికి ట్రై చేయండి. గుమ్మడి వడియాలు అట్లా అంటే నేను హెల్తీ వేలో చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎక్కువ మంది ఆరోగ్యం కోసం ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు కాబట్టి ఈ హెల్తీగా మీరు చేయడానికి ట్రై చేస్తే మీ దగ్గర ఎక్కువగా సేల్ అవుతాయి. అలాగే ఇప్పుడు హోమ్ ఫుడ్ డెలివరీ అయినా కూడా
అలాగే ఈ వడియాలైనా గానీ మీకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ అలా అంటే ఆన్‌లైన్‌లోనే ఇప్పుడు ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు కాబట్టి ఒక సిమ్ తీసుకొని దాంట్లో మీ నంబరు సిమ్ నంబర్ ఇచ్చేసి యూట్యూబ్‌లో అయినా, ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా, ఫేస్‌బుక్‌లోని ఇప్పుడు ఎవరు వాడకుండా అయితే ఉండట్లేదు కదా! అలా మీరు ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసుకొని వాట్సాప్ గ్రూప్‌లలో కూడా పెట్టుకోవచ్చండి. ఓన్లీ ఇంటి దగ్గరే కొనాలి అంటే కుదరదు కదా! అలా మీరు ఈజీగా అయితే ఈ బిజినెస్ 2 బిజినెస్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ అయితే చాలా చాలా మంచి బిజినెస్ అండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు అలాగే నేను వడియాల గురించి మాత్రమే చెప్పాను కదా! ఇప్పుడొచ్చేసి పికిల్స్ అండి. ఇప్పుడు పికిల్స్ అనేది కూడా ఓన్లీ మనం గాజు సీసాలలో అలాగే ప్లాస్టిక్ దాంట్లోనే కాకుండా కవర్స్ ఉంటాయి కదా! ప్లాస్టిక్ చిన్న చిన్న రూ. 10 కవర్స్ లాగా మీరు కొంచెం కొంచెం రూ. 10 ప్యాకెట్స్ 20, రూ. 30 అట్లా మీరు చిన్నదే అనుకోవచ్చండి. రూ. 10, రూ. 20 కన్నా చాలా అంటే చాలా లాభాలొస్తాయి. మీరు ఒక ఒక గాజు సీసాలో ఒక పావు కేజీ ఒక 200 అనుకోండి. అదే రూ. 10 ప్యాకెట్స్ రూ. 10 ప్యాకెట్స్ అయితే ఈజీగా సేల్ అవుతాయి. అంటే స్టార్టింగ్‌లో. దాని తర్వాత మంచిగా సేల్ చేసుకోవచ్చండి. మన బిజినెస్ క్లిక్ అయ్యే కొద్దీ మీరు ఈజీగా ఆహ్ బిజినెస్‌లో మంచి మంచిగా టిప్స్ అనేది ఫాలో అవుతూ చేసుకోవచ్చండి. నేను ఒక వీడియోలో కూడా చెప్పాను. మీకు సెపరేట్‌గా ఒక వీడియోని చేశాను. అసలు బిజినెస్ ఎలా గ్రోత్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకని ఒక వీడియో అయితే చేసి చెప్పానండి. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. అంటే బిజినెస్ స్టార్టింగ్ నుంచి ఎలా మన బిజినెస్‌ని మనమే ఎలా డెవలప్ చేసుకోవాలి, ఏ ట్రిక్స్ ఫాలో అవ్వాలనేది నేను 2 వీడియోలు అయితే చేశాను. మీరైతే ఒకసారి చూడండి. మీకైతే ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇదొచ్చేసి నెక్స్ట్ మూడో బిజినెస్ వచ్చేది రీసేలింగ్ బిజినెస్ అండి. ఇదైతే ఒకప్పుడు చాలా చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఇది కూడా ట్రెండింగ్‌లోకొస్తుంది. మనం ఇంట్లోనే ఉంటూ మనం కొనుక్కొచ్చుకొని బట్టలు కానీ, ఏదైనా కానియండి, మనం అమ్మేదానికంటే మనం ఒక్క రూపాయి ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా ఈజీగా ఇలా మీషో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మనము యాడ్ అవ్వి దానికి కూడా ఎక్కడ అమౌంట్ అయితే కట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఫ్రీగానే యాడ్ అవ్వి మీకు నచ్చిన వస్తువులుంటాయి కొన్ని. ఇప్పుడు మీకు మీకు తెలిసిన ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు అందరూ గ్రూప్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు కదా! వాళ్ళకు ఏమేమి ఇష్టం అనేది మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. దాంట్లో నుంచి మీరు మీషో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మంచి క్వాలిటీగా ఉండే విధంగా అంటే కొంతమంది క్వాలిటీ మెయింటైన్ ఎక్కువ చేస్తారు. కొంతమంది తక్కువ అయినా కూడా అంటే క్వాలిటీ లేకపోయినా వాళ్ళ అవసరం కోసం కూడా తీసుకుంటూ ఉంటారు. అలాంటివి మీరు సెట్ చేసి వాట్సాప్ గ్రూప్‌లలో సెండ్ చేయడము అలా చేసుకొని గూడా మీరు ఆ వస్తువులకు ఇప్పుడు ఒక వస్తువు రూ. 100 అయితే మీరు దానికి రూ. 50 రూ. 100 యాడ్ చేసుకొని, మీ మార్జిన్ యాడ్ చేసుకొని మీరైతే ఇలా మంచి ప్రొడక్ట్‌లని తీసుకొని మీరిలా గ్రూప్‌లో సెండ్ చేయడం వల్ల వాళ్ళకి నచ్చితే గాని వాళ్ళు తీసుకుంటే మీకు ఒక రూ. 100 బెనిఫిట్ అవుతుంది. ఇలా మీరు రోజుకి చాలా అంటే చాలా అమౌంట్ అయితే కనీసం అండి ఒక 500 అయినా సంపాదించినా సరిపోతుంది కదా! అలా మీకు చేస్తుంటే స్టార్టింగ్‌లో అంటే ఎవరు తీసుకోరండి. కానీ రాను అంటే మనం చేస్తూ ఉంటే మంచిగా ఆటోమేటిక్‌గా అయితే ఇవన్నీ సెట్ అవుతాయి. ఏదైనా కూడా స్టార్టింగ్‌లో మనకెలా ఉంటుందంటే అసలు ఏంటి ఇవన్నీ చేస్తే సెట్ అయితాయి. అందరూ చేస్తున్నారు గదా! ఇప్పుడు అలా చాలామంది ఏమనుకుంటారంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి, సంపాదించాలని ఉంటుంది. అసలు డబ్బులు సంపాదించాలని ఉంటుంది. కానీ ఎలాగో కొంతమందికి తెలియదు. కొంతమందికి తెలిసినా ఎందుకు అందరూ చేస్తున్నారు. మనం చేసినా మనకసలు రాదు. అనవసరంగా టైం వేస్ట్, అన్నీ వేస్ట్ అనుకుంటారు. కానీ మనం 24 గంటలు ఫోన్ చూసుకుంటూ టైం వేస్ట్ చేసే కంటే, పక్కన ముచ్చట్లు పెట్టి టైం వేస్ట్ చేసే కంటే, ఇలా మనం ఒక రూపాయి సంపాదించుకోవడానికైతే బెస్ట్ కదండీ! దానివల్ల మీరు మనీ సంపాదించుకోవచ్చు. మీకు చాలా గౌరవం అయితే ఉంటుందండి. అందుకోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ 3 బిజినెస్ ఐడియాస్‌లో మీకేదో ఒకటైతే కంపల్సరీ సెట్ అవుతుంది. ఎందుకు అంటే గన ఇప్పుడు ఇందాక చెప్పాను కదా! ఇలా అన్నీ మంచిగా సెట్ చేసి మీరు అమ్మడం వల్ల మీరు రోజుకి ఒక 500 సంపాదించినా సరిపోతుందండి. ఏదైనా కూడా మనము స్టార్టింగ్‌లో అందరూ చేస్తున్నారు. మనం చేసిన ఇప్పుడు చీరల బిజినెస్ ఉందండి. గల్లీకొకటుంటుంది. ఊర్లల్లో గూడా గల్లీకి అంటే ప్రతి సందుకు ఒకరు చేస్తూ ఉంటారు ఇంట్లోనే చీరల బిజినెస్. కానీ ఎవరి దగ్గర తీసుకునేవాళ్ళు, ఎవరి దగ్గర డబ్బులు అవన్నీ చూసుకుంటారు గదా! వాళ్ళకి నచ్చిన మోడల్స్ లేకపోతే డబ్బులు ఒకరోజు అటు ఇటు అయినా ఓకే చేసేవాళ్ళు అలా ఒక్కొక్కరి దగ్గర ఎవరికి నచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అంతే తప్ప ఇప్పుడు మా బజార్‌నే ఒకరు పెట్టారు. మళ్ళీ నేను పెడితే ఎలా సేల్ అవుతుంది? అని అనుకోవద్దండి. మీ టాలెంట్, మీరు మాట్లాడే విధానం, మీరు తీసుకొచ్చే మోడల్స్, మీరు మార్జిన్ వేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక చీరకు 500 ఉందనుకో ఆ చీర. ఒక రూ. 100 మార్జిన్ ఏసి 600కి అమ్ముతారు. అదే చీరని మీరు 550కి అమ్మారనుకోండి. హ్మ్. అదే క్లాత్ అన్నీ ఉంటాయి. కానీ మీ దగ్గరే తీసుకుంటారు కదా! అంటే మార్జిన్ బట్టి కూడా ఉంటుందండి. అలాగే మనుషులను బట్టి కూడా కొంచెం ఆలోచించుకొని చేస్తూ ఉండాలి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. ఇక నెక్స్ట్ అయితే మీకు ఆహ్, లైవ్‌లు కూడా చేయాలనుకుంటున్నాను. స్టోరీస్ రూపంలో అంటే ఆడవాళ్ళకు చాలా అంటే కొన్ని
ఫ్యామిలీలో ఇబ్బందులు ఉంటాయి కదా! వాటి గురించి అయితే మనం డిస్కస్ అయితే చేసుకుందాం. మీరు లైవ్ కూడా రేపు కంపల్సరీ రండి. 12:30కి అండి. హ్మ్. వారంలో కంపల్సరీ నేను ఒక 4 వీడియోలు అయితే చేయడానికి ట్రై చేస్తాను. అలాగే 2 లైవ్‌లు అయితే 3 లైవ్‌లు అయితే చేయడానికి ట్రై చేస్తానండి. దాంట్లో మన స్టోరీస్ రూపంలో నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదా! అసలుకు మంచిగా రెస్పాన్స్ అయితే ఇచ్చారండి. స్టోరీ రూపంలో నేను మనీ ఎలా సేవ్ చేసుకోవాలనేది కూడా వీడియో చేశాను. కొంతమందికి స్టోరీ రూపంలో చెప్తే మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు నా ఛానల్ ఉద్దేశ్యం ఏందంటే మీకు ఎలా చెప్పినా మీరు మనీ అనేది సేవ్ చేసుకోవాలి. అది ఎంత అని కాదండి. మీకంటూ సేవింగ్స్ అనేది తెలియాలి. అందరూ చేస్తూ ఉంటారు. కానీ మోటివేషన్ కోసం మాత్రమే నేను ఈ ఛానల్‌లో వీడియోస్ అయితే చేస్తున్నానండి. చాలా రోజులయింది గదా! ఇక ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ అయితే చేసేద్దాము. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేసిన నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్ యూ.